నెక్స్ట్ చూసుకుంటే ట్రంప్ గారు మోడీ గారిని ఎందుకు ఆహ్వానించలేదు ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి? వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఏంది? ఇది కొంచెము లెంగ్త్ ఉంటుందేమో. ఇందన చెప్పినన్ని కూడా నువ్వు బిట్స్ కింద అయినా సరే నువ్వు పెట్టేసుకోవచ్చు. ఇవాళ రేపు ఏంటంటే ఒక అరగంట వీడియో చేస్తే జనం చూసేవాళ్ళు తక్కువైపోతున్నారు. అన్ని విషయాలు చెప్పాలని మనకు ఉన్నప్పటికీ డీటెయిల్గా చెప్పాలంటేనేమో టైం పడుతుంది. సింపుల్గా చెప్తేనేమో అప్పుడు నువ్వు చెప్పొచ్చు బాబుని దిక్కుమాలని కామెంట్ పెడతాను. అందుకని నేను ఒక్కొక్క పాయింట్ వైజ్గా చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఈ పాయింట్ అడుగుతున్నావు కదా నువ్వు, 11 పాయింట్లలో ఇది 2 పాయింట్లు కంబైండ్ అన్నమాట. 45వ సారి అమెరికాకి ప్రెసిడెంట్గా ట్రంప్ అయ్యారు. 46లో బైడెన్ ఉన్నాడు, 46వ ప్రెసిడెంట్గా, 47వ ప్రెసిడెంట్గా మళ్ళీ ట్రంప్ గారు వచ్చారు. అంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మోదీ అని చాలా హడావుడి చేశారు. ఆయన ఇండియా వచ్చాడు, అహ్మదాబాద్లో చూసాం మనం. రిలేషన్ బాగానే ఉన్నాయి. మనం మొదటి నుంచి కూడా అమెరికాతో ఎలా ఉంటామంటే, మనం నేటోలో జాయిన్ కాలేదు, రష్యా వాళ్ళ పక్కన లేము, న్యూట్రల్గా ఉన్నాం, నాన్ ఎలియన్ కంట్రీ కిందనే ఉన్నాం. రిలేషన్స్ ఉన్నాయి. అంటే బాగున్నారండి అంటే ట్రంప్ గారు బాగున్నారండి, ఏంటంటే మోడీ గారు బాగున్నారా, అంతవరకు మాత్రమే ఉండేది. కానీ అంత చేటు మరి రాసుకొని పూసుకొని తిరిగే వరాలు మొదటి నుంచి కూడా లేవు. ఎందుకు లేవు అంటే పాకిస్తాన్ వాళ్ళకి, అమెరికా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కూడాను ప్రధానంగా 3 ధోరణులు ఉంటాయి. ఆయుధాలు అమ్ముకోవాలి, వ్యాపారం చేయాలి, కర్ర పెత్తనం చేయాలి. ఓకే. చైనా వాళ్ళ వ్యవహారం కూడా ఇలాగే ఉంటుంది. కానీ చైనా వాళ్ళకి అమెరికా వాళ్ళకి తేడా ఏంటంటే, కావాలంటే ఇంకో వీడియోలో చేసుకో, దాని గురించి సపరేట్గా చెప్పుకున్నాం. మరి మోడీ గారిని ఎందుకు పిలవలేదు అంటే, పిలవలేదు అంతే. అమెరికాకి చైనాకి వాణిజ్య యుద్ధం, పన్నుల యుద్ధం. చైనా అనేటువంటిది 2వ స్థానంలో ఉంది, నా స్థానంలోకి వచ్చేస్తారేమోనని అమెరికాకి ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా కానీ భయమే. అక్కడికి వచ్చేసరికి ఏమో వాళ్ళిద్దరికి పడదు. ఓకే, క్లారిటీ ఉంది కానీ ఇందులో. కానీ ఇక్కడికి వచ్చేసరికి మటుకు జింగ్పింగ్ గారికి ఇన్విటేషన్ పంపించారు. ఆయన రావడానికి కుదరట్లేదండి అని ఆయన రిప్రజెంటేటివ్ పంపించారు. గౌరవప్రదంగా పిలిచారు, గౌరవప్రదంగా రిప్రజెంటేటివ్ వెళ్ళారు. కానీ జింగ్పింగ్ గారు వెళ్ళారు. మోడీ గారికి అసలు ఇన్విటేషనే లేదు. మరి ఎందుకు ఇన్విటేషన్ లేదు? మన టీవీ ఛానల్స్లో ఎంత ఇదిగా ప్రచారం చేశారంటే దాన్ని, మోడీ గారికి టైం లేకపోయేసరికి మన జయశంకర్ గారిని పంపించారండి. ఆయన 2 రోజుల ముందే అమెరికాలో ఉన్నాడండి. సంగతి సమాచారం చాలా గొప్ప ఇది. చివరికి మోడీ గారికి ఇన్విటేషన్ లేదు, జయశంకర్ గారికి ఇన్విటేషన్ లేదు. జనరల్గా ఏం చేస్తారంటే అలాంటివి జరిగినప్పుడు ఎప్పుడు కూడాను లోపల పెడతారు, బయట పెడతారు. ఆ వాతావరణం మూలంగా ఏంటంటే లోపలే అరేంజ్ చేస్తారన్నమాట. లోపలే అరేంజ్ చేసినప్పుడు అన్ని దేశాలకు సంబంధించిన ఎంబసీ ఆఫీసెస్ ఉంటాయి. కానీ వాషింగ్టన్ డీసీ 2 ఇన్విటేషన్లు పంపిస్తారు. అక్కడ ఎంబసీ స్టాఫ్ కోసం అని చెప్పి 2 ఇన్విటేషన్లు పంపిస్తారు. విలేకరులకు అనేటువంటిది సపరేట్ కేటగిరీ కింద ఉంటుంది. విఐపీలు, వివిఐపీలు, సంఘ సంవత్సరం, టేబుల్స్ అరేంజ్ చేయడం, ఎవరికి ఏ ప్లేస్ ఎక్కడ అనేటువంటిది నిర్దిష్టంగా స్పెసిఫిక్గా ఉంటాయి. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అట్లా. ఈ ఇండియన్ ఎంబసీ కూడా ఇన్విటేషన్ పంపించారు. ఈయన జయశంకర్ గారికి ఇన్విటేషన్ లేదు, మోడీ గారికి ఇన్విటేషన్ లేదు. అంటే ఏంటి, అధికారికంగా పిలవలేదు. ఈయన ఏం చేశాడంటే అక్కడ ఇచ్చిన ఇన్విటేషన్ లాక్కొని ఈయన కూర్చున్నాడు. ఇది వాస్తవం. మరి ట్రంప్ గారికి ఈ విషయం తెలుసా తెలియదా అంటే, ఆయన చెప్పకుండా, ఆయన చేయకుండా ఏది జరగదు. ఇంటెన్షనల్గా, పర్పస్ఫుల్గానే అవమానకరమైనటువంటి విషయం కిందనే మనం భావించాలి. అంటే మోడీ గారిని అవమానించినట్టే లెక్క. అంటే 140 కోట్ల మంది భారతీయుల్ని అవమానించినట్టేనా కాదు. అంతే కదా. మరి ఎందుకు అంత ఇది? అవసరమే లేదు. అంతకుముందు పోయినప్పుడు ఇది మన మోడీ గారు అంతకుముందు పోయినప్పుడు మేము కూడా సొంతగా విమానం తయారు చేసుకుందాం అనుకుంటున్నామండి. ఎంతకాలం అని చెప్పి వేరే వాళ్ళ మీద ఆధారపడతాము, ఫైటర్ జెట్స్ తయారు చేసుకుందాం అనేసి అనుకుంటున్నాము, తేజాస్ మీరు మాకు సహాయం చేయండి అంటే, జిఈ వాళ్ళది 404 అనే ఒక ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజిన్ బాగా సూటబుల్. ఆ ఇంజిన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. లేదు. కానీ మొన్న ట్రంప్ గారు ఏమంటారంటే F-35 ఇస్తారు కోరుకోండి అంటాడు.
ఆ F-35 అనేటువంటిది కాస్ట్ వైజ్గా కెపాసిటీ దాని వైజ్గా చూస్తే రష్యా వాళ్ళకి సంబంధించినటువంటి Su-57 కంటే పెద్ద తోపేం కాదు ఇది. ఓకే. వాళ్ళ దగ్గర రెడీ తయారు చేసి రెడీగా పెట్టుకున్నారు వాళ్ళు. ఎవరికో ఒకరికి అమ్ముకోవాలిగా. ఎవరికి అమ్మాలి వాళ్ళు? చైనా వాడికి వాడి ఓన్ వర్షన్ ఉంది. J-16, 15, 17, దెన్ JF-20 సంగతి సమాచారం ఉన్నాయి. వాడు కొండవు, నువ్వు అమ్మినా కానీ వాడు కొండవు. అదే కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే కొంటారు కానీ బోయింగ్ 747 లాంటిది లేకపోతేనేమో ఎయిర్ బస్ 310, 320, 350, 380 కొంటారు కానీ ఈ కొనరు. మిలిటరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర కొనరు. మరి ఎవరికో వాళ్ళకి అమ్ముకోవాలిగా. అంతే కదా. నీ దగ్గర ఎక్కువ రోజు స్టాక్ పెట్టుకోలేవుగా. వాడి దగ్గర ఎక్కువ రోజులు స్టాక్ కనుక పెట్టుకుంటే ఏమవుతుంది అనేసి అంటే ప్రొడక్షన్ ఆగిపోద్ది. అక్కడ ప్రొడక్షన్ కనుక పోయిందంటే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోద్ది. ఎంప్లాయ్మెంట్ కనుక తగ్గిపోయిందంటే ట్యాక్సులు రావు. ఇది అదంతా పెద్ద చైన్ అనమాట ఇది. అందుకని ఎవరికో ఒకరికి అమ్మాలి కాబట్టి మీరు తీసుకోవాల్సిందే, మీరు కొనుక్కోండి. ఇంతవరకు నేను ఎవరికి ఆఫర్ చేయలేదు, ఫస్ట్ టైం మీకే ఆఫర్ చేస్తున్నాను అన్నాను. ఆ 404 ఇంజిన్ ఇవే బాబు నేను తయారు చేసుకుంటానంటే ఆహా అది కూడా మాట్లాడు. యాక్చువల్గా ఒప్పుకున్నారు ఇవ్వడానికి, ఇవ్వాల. F-35 కనుక్కుంటే మనకి చాలా డిసడ్వాంటేజ్ తెలుసా. దానికి సంబంధించినది సోర్స్ సాఫ్ట్వేర్ కోడ్ ఉంటుంది. సోర్స్ కోడ్ అనేది మనకి ఇరు. ఆ విమానాలు మన ఇండియాలో తయారు చేయడానికి ఒప్పుకోరు. స్పేర్ పార్ట్స్ అనేది మనకు అవసరమైతే వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. జట్ట కుదిరే పని కాదుగా. అందుకని మనం వాడు తీసుకుంటామని చెప్పలేదు, తీసుకోమని చెప్పలేదు. కానీ ఎంత తప్పుడు ప్రచారాలు చేశారంటే అమ్మారు ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఫ్రాన్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం రాఫెల్ యుద్ధ విమానాలు కొనుక్కున్నాంగా, వీళ్ళకి కొనకుండా, అమెరికా వాళ్ళకి కొనకుండా 5 యుద్ధ విమానాలు, రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయినాయి. పాకిస్తాన్ వాళ్ళు పూర్తి చేశారని తప్పుడు ప్రచారాలు చేశారు. నేను CNN లో చూసా, BBCలో చూసా, ఇంకా వేరే ఛానల్స్లో చూస్తే ప్రతి ఒక్కరు ఇదే చెప్పాడు. ట్రంప్ గారిని మెప్పించడానికి కోసం చేసినటువంటి దిక్కుమాల ప్రచారాలు ఉన్నాయి. మన దగ్గర ఒక్క F-35 లేదుగా. అయినా కానీ మనకున్న వాటితో కొట్టాం కదా, సౌదీ కొట్టాం కదా, సింధూర్ 1, సింధూర్ 2లో. దాన్ని కౌంటర్ చేయడానికని రాఫెల్ యుద్ధ విమానాలు కూల్చేశారని తప్పుడు ప్రచారాలు చేశారు. అదేంటిది అంటే రాఫెల్ యుద్ధ విమానాలు కొనకుండా నువ్వు మా దగ్గర F-35 కొనుక్కోవాలని వీళ్ళ ఉద్దేశం. అదేమో కుదరలా. సరే, ఇప్పుడు రాఫెల్ వాడు కూడా మొట్టమొదటిలోనేమో సోర్స్ కోడ్ ఇస్తా అన్నాడు. మొన్న ఈ మధ్య నేను సోర్స్ కోడ్ ఇవ్వను అన్నాడు. ఇవ్వకపోతే ఏమేమో నష్టమే లేదు మనకి. 36 కొనుక్కున్నాము, పెట్టుకుంటాం, అది ఇంకా అంతటితో ఆపేస్తాము. ఇప్పుడు ఎనీహో మనకి తేజ 1, తేజ 2 రెండు మనమే డెవలప్ చేసుకున్నాం. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్, మంచి కెపాసిటీ ఉండేటువంటిది. ఇంజన్ కావాలి, వీళ్ళు ఎవరు ఇచ్చేటట్లు ఏ రోజు వచ్చిన మాత్రం మనమే సొంతంగా డెవలప్ చేసుకుంటాం. కావేరీ అని చెప్పి ఆ ఇంజన్ డెవలప్ చేసుకుంటాం. మనము చేయడం చేత కాదు స్వామి. DRDA వాళ్ళని వీళ్ళు మన సామాన్య ప్రజలకు ఎవరికి తెలియదు. కానీ అసలు బ్రహ్మోస్ దానికి సంబంధించిన స్పెషాలిటీ ఎవరికి తెలుసా? మొన్న యాక్చువల్గా యుద్ధంలో ఉపయోగించినప్పుడే దాని స్పెషాలిటీ ఏందో తెలిసింది. అదే విధంగా ఆకాష్ కూడా, ఆకాష్, బ్రహ్మోస్ ఈ రెండే మొన్న యుద్ధంలో పాల్గొన్నారు. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు, ఆన్ ది డాట్ కొట్టారు. దెబ్బ ఎక్కడ పడాలో అక్కడ పడింది. కోలుకోలేనటువంటి దెబ్బ అయినప్పటికీ కూడాను మళ్ళీ సింధూర్ 3 జరగాలని నేను ఎందుకు అనుకుంటానంటే మళ్ళీ అవకాశం రాదబ్బా మనకి. అంతే కదా. చిన్న పావునైనా కానీ పెద్ద గట్టితో కొట్టాలంటారుగా, అదే అన్న. అమెరికా వాళ్ళది ఎప్పుడు వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉంటది, తగాదలు లేకపోతే పెట్టాలి, తగాదలు ఉంటే పెంచి పోషించాలి. ఎవడి పక్కన ఒకడి పక్కన జాయిన్ ఆయుధాలు అమ్మాలా. ఆయుధాలు అమ్ముతాడంతే, తయారు చేయడానికి ఒప్పుకోడు. ఆయుధాలు అమ్ముతాడు, వాడి దగ్గర కొనుక్కోవాలా. యుద్ధం కనుక వచ్చిందనుకో నువ్వు పెట్టుకుని కూర్చోని ఉంటావు వాటిని. ఇది పాకిస్తాన్ వాడు F-16 యాభై పెట్టుకున్నట్టు. యుద్ధం వచ్చిందనుకో అది సోర్స్ కూడా వాడి దగ్గర ఉంది. వాడు అక్కడ ఆన్ చేస్తే కానీ ఇక్కడ ఇంజిన్ ఆన్ కాదు. వీడు చెయ్యాలా లేదనేది వాడి చేతిలో ఉంటుంది. స్పేర్ పార్ట్స్ అవసరమే అనుకో $10 $100 అంటాడు. నువ్వు సచ్చినట్టు కొనుక్కోవచ్చింది. ఇవాళ రేపు యుద్ధాలు అనేది సంవత్సరాల తరబడి నెలల తరబడి జరుగుతున్నాయా? ఏదో ఉక్రెయిన్ యుద్ధంలో 3 ఏళ్ళే జరుగుతుంది కానీ రెగ్యులర్ అని చేయడంలోగా మనం జరిగిందంతా 7, 8, 9, 10 4 రోజులేగా. సాగు దెబ్బ తగల.